హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే రెండు కొలతలు తీసుకొని ప్లాజో ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఈ కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం నడుము లూజుని కొలుచుకోవాలి. ఈ నడుము లూజుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనం లెగ్గిని ఎక్కడి వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడ టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మీరు ఈ నడుము లూజుని కొలుచుకునేటప్పుడు టేప్ని మరీ టైట్గా పట్టుకోవద్దు, అలా అని లూజ్గా కూడా పట్టుకోవద్దండి. ఈ విధంగా పట్టుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 32 ఇంచులు. ఇప్పుడు ప్యాంటు పొడవుని కొలుచుకోవాలి. ఈ ప్యాంటు పొడవుని కొలుచుకునేటప్పుడు కూడా ఇక్కడ మనం లెగ్గిని ఎక్కడి వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పొడవు అనేది మీ ఇష్టం అండి. మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకోండి. ఇక్కడ నేనైతే ప్యాంటు పొడవు 36 ఇంచులు తీసుకుంటున్నానండి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే మనం ఈ 2 కొలతలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 కొలతల్ని బేస్ చేసుకొని ప్లాజో ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్యాంట్ కోసం వచ్చేసి ఎవరికైనా కూడా 2 లేదా 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2.5 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ అంచులు 2 మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ 2 మన వైపు ఉండాలి, ఈ అంచులు 4 మనకు ఆపోజిట్లో ఉండాలి. అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి పై వైపున బెల్ట్ వస్తుంది కదా, అంటే మనం ఎలాస్టిక్ వేసుకోవాలన్నా లేదంటే నాడా వేసుకోవాలన్నా బెల్ట్ కావాలి. కాబట్టి ఈ బెల్ట్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ప్యాంటు పొడవు వచ్చేసి 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచుల్ని ఇక్కడ చూడండి, మనం బెల్ట్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 36 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 36 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున మనకి పట్టీ వస్తుంది కదా, ఈ పట్టీ కోసం మీకు క్లాత్ ఉండేదాన్ని బట్టి 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పట్టీ కోసం 2 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 1.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజుని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 32 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 32 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో సగం వస్తుంది. 32 ఇంచుల్లో సగం వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని 16 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా లూజ్ కోసం మ్యాక్సిమం 3 ఇంచుల దగ్గర నుంచి 5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అర్థమైంది కదా?
ఫస్ట్ మనం నడుము లూజ్లో 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఎవరికైనా కూడా ఎక్స్ట్రా లూజ్ కోసం మ్యాక్సిమం 3 ఇంచుల దగ్గర నుంచి 5 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 12 ఇంచులు. ఇప్పుడు ఇదే 12 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ కిస్తా పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం పై వైపున బెల్ట్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎవరికైనా కూడా 11 ఇంచుల దగ్గర నుంచి 12 ఇంచుల వరకు కూడా మనం కిస్తా పొడవుని మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 12 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అర్థమైంది కదా. ఎవరికైనా కూడా మనం కిస్తా పొడవు అనేది 11 ఇంచుల దగ్గర నుంచి 12 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే 12 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కిస్తా షేప్ని డ్రా చేసుకోవడం కోసం చూడండి, ఈ కార్నర్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ బాగా లావుగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున కాలు లూజుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం కాలు లూజుని మార్క్ చేసుకునేటప్పుడు పూర్తిగా మీ చాయిస్ అండి. మీకు ఎంత లూజ్ కావాలి అనుకుంటే అంత లూజుని మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి క్లాత్ వెడల్పు ఎంత ఉంది? 17.5 ఇంచులు. ఇప్పుడు ఈ 17.5 ఇంచులు కూడా మీరు కాలు లూజు కోసం తీసుకోవచ్చు. లేదా మీకు అంత లూజు వద్దు అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 14.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 14.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా అయినా మీరు కాలు లూజుని తీసుకోవచ్చు. లేదా ఇంకా మీరు లూజ్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 12 ఇంచులు. ఇప్పుడు ఇదే 12 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ కింది వైపున కాలు లూజ్ అనేది మీ చాయిస్ అండి. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం కాలు లూజు 12 ఇంచులు తీసుకున్నాం కదా. ఒకవేళ మీరు 10 ఇంచులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మీరు ఎంత లూజ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ అనేది మీరు స్ట్రైట్గా అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలా అయినా డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే పై వైపున బెల్ట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను పై వైపున ఎలాస్టిక్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే మనకి ఈ ఎలాస్టిక్ ఎంత పొడవు కావాలి అనేది చూద్దాం. చూడండి, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో నుంచి మనం 4 ఇంచులు కానీ లేదంటే 5 ఇంచులు కానీ తగ్గించుకొని ఎలాస్టిక్ పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 ఇంచులు తగ్గించుకుంటున్నానండి. 32 ఇంచుల్లో నుంచి మనం 4 ఇంచులు తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 28 ఇంచులు. అంటే ఎలాస్టిక్ పొడవు వచ్చేసి 28 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. మీ నడుము లూజు ఎంత అయితే వస్తుందో అందులో నుంచి 4 ఇంచులు లేదా 5 ఇంచులు తగ్గించుకొని ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈ ప్యాంట్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి వచ్చేసి 2 పీసులు కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకోవాలి. రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి
మనం రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని అవసరం లేదండి. ఎటువైపునకైనా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఇంకొక పీస్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిస్తా సైడ్ వచ్చేసి 2 వైపులా కూడా అంటే ఇటువైపున అలాగే అటువైపున 2 వైపులా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ½ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! 2 వైపులా కూడా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ½ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూసారా? 2 వైపులా కూడా ఈ విధంగా ½ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత చూడండి ప్యాంట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ కిస్తా వచ్చేసి మధ్యలోకి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ జాయింట్లు 2 కూడా కరెక్ట్‌గా ఒకే చోటుకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 2 వైపులా కూడా ½ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ జాయింట్లు 2 కూడా ఒకే చోటుకి వచ్చేలాగా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 2 వైపులా ½ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అలాగే పై వైపున బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ పట్టీని అలాగే బెల్ట్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ప్యాంట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చుల వైపుకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి మనం పట్టీ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో వైపున కూడా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ప్యాంట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఖర్చులు వచ్చేసి లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ ఖర్చులు వచ్చేసి లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఫస్ట్ ఇలా ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి ఈ ఎలాస్టిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఖర్చు కోసం 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఇక్కడ 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకున్నాము అంటే మనకి ఎలాస్టిక్ అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనకి క్లాత్ వచ్చేసి ఎలాస్టిక్ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన స్టిచ్ చేసుకోవాలి. చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, ఇప్పుడు మనం వేసుకునే ఈ స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద పడకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ని ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ అంతా కూడా చుట్టూ సమానంగా ఉండేలాగా ఈ విధంగా సర్దుకోవాలి. ఈ విధంగా మనకి క్లాత్ అంతా కూడా నడుము చుట్టూ సమానంగా ఉండేలా సర్దుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే ఈ మధ్యలో ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్టిచ్ చేయడం లేదండి. మీరు ఈ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఎలాస్టిక్ని ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, 2 కొలతలతో ప్లాజో ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.